చాలా మంది సామ్సంగ్ S23, S23 FE మొబైల్స్ గురించి అయితే ఈ సేల్స్ లో అయితే చూస్తా ఉన్నారు. సో ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అందిస్తాను. ఈ మొబైల్స్ అనేది బై చేయొచ్చా లేదా అని చెప్పేసి. ఎస్పెషల్లీ సామ్సంగ్ S23 FE కి అయితే ఒక ఫ్యాన్ బేసే ఉంది. సో మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీ అందుతుంది మొబైల్స్ అనేది బై చేయొచ్చా లేదా అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొబైల్ బ్రాండ్స్ వాటి ప్రైస్ సెగ్మెంట్స్ అనేది అయితే రిలీజ్ అయితే చేశాయి. ఇందులో సామ్సంగ్ వచ్చేసరికి వాటికి సంబంధించినటువంటి 4 వేరియంట్స్ కి సంబంధించినటువంటి ప్రైజెస్ అయితే రిలీజ్ అయితే చేశాయి. అందులో వచ్చేసరికి సామ్సంగ్ S23, సామ్సంగ్ S23 FE, సామ్సంగ్ S24 ప్లస్, అలానే సామ్సంగ్ గెలాక్సీ F05. ఈ F05 అనేది వచ్చేసరికి ఇది ఒకటి బడ్జెట్ లో వచ్చేటువంటి మొబైల్. అలానే సామ్సంగ్ S24 ప్లస్ అనేది ఇది ఒక హై ఎండ్ వేరియంట్. సో దట్ ఏంటి అంటే ఈ బడ్జెట్ అయిన ఈ హై ఎండ్ వేరియంట్ మొబైల్స్ అయితే పక్కకు పెట్టేసి మనం S23 FE కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ద్వారా ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మొబైల్స్ ఏ మొబైల్స్ అనేది బై చేయొచ్చు, అసలు రెండిట్లో ఏంటి అనేది. ఈ రెండు మొబైల్స్ ని నేను ఎందుకు స్కిప్ చేశాను, సామ్సంగ్ S24 ప్లస్ అండ్ అలానే సామ్సంగ్ గెలాక్సీ F05 రెండు మొబైల్స్ ఎందుకు స్కిప్ చేశానంటే, S24 ప్లస్ అనేది ఓవరాల్ గా మనకు 60 ప్లస్ బడ్జెట్ లో అయితే ఉంది, 60K ప్లస్ బడ్జెట్ లో అయితే ఉంది. సో ఈ బడ్జెట్ లో కానీ చూసుకున్నట్టయితే మనకు వేరే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి, లైక్ ఐఫోన్ కావచ్చు, లేకపోతే ఇంకా సామ్సంగ్ లో వేరే మొబైల్స్ కూడా అయితే ఆల్టర్నేటివ్స్ గా ఉన్నాయి. ఇది నాకు బెటర్ చాయిస్ అనిపించలేదు. అలానే సామ్సంగ్ గెలాక్సీ F05 బడ్జెట్ మొబైల్ కానీ చూసుకుంటే ఇది కూడా నాకైతే ఇక్కడ బడ్జెట్ లో ఇది బెస్ట్ చాయిస్ అనిపించలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ మోటోలో కానీ, లేకపోతే పోకోలో కానీ, లేకపోతే రియల్మీలో కానీ మనకు వేరే బెటర్ ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. సో అందుకని వీటిని డైరెక్ట్ స్కిప్ చేసేసి S23 అండ్ S23 FE గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. నాకైతే ఈ రెండు మొబైల్స్ అయితే బెటర్ డీల్స్ లో అయితే అనిపించాయి. అంటే ఇంకా కొంచెం ప్రైస్ తగ్గించినా బాగుండు అనిపించింది, బట్ వన్ ఆఫ్ ద బెటర్ డీల్స్ అనిపించాయి. అలానే ప్రైస్ ఎంత తగ్గితే బాగుండేది అని చెప్పేసి కూడా నేను లాస్ట్ లో అయితే చెప్తాను. ఎవరైనా సామ్సంగ్ లవర్స్ ఉన్నారనుకోండి, ఇవి రెండు హాట్ చాక్లెట్స్ అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, ముందే చెప్తున్నాను, ఈ రెండు మొబైల్స్ కూడా 1 year బ్యాక్ వచ్చినటువంటి మొబైల్స్. అందుకనే వీళ్ళైతే సేల్స్ లో ఇంత తక్కువ ప్రైజెస్ కి అయితే తీసుకొస్తున్నారు. ఇది మైండ్ లో పెట్టుకోండి. బట్ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మనకు 4+5 years ఆఫ్ అప్డేట్స్ అనేది అయితే వస్తాయి. సో దట్ మీరు ఏంటి అంటే ఈజీగా 3 to 4 years అనేది అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ రెండు మొబైల్స్ లో ఒకటే మైనస్ పాయింట్ ఉంది. ఈ రెండు మొబైల్స్ మీరు బై చేసినా కూడా మీకు చార్జర్ అడాప్టర్ అయితే ఇవ్వరు. మళ్ళీ ఒక 2000 రూపీస్ అయితే మీరు అడిషనల్ గా పే చేసేసుకొని సపరేట్ గా అయితే చార్జర్ అయితే బై చేసుకోవాలి. అండ్ మీకు ఇక్కడ వచ్చినటువంటి ప్రైస్ సెగ్మెంట్స్ అన్ని కూడా వితౌట్ చార్జర్. సో దట్ మీరు ఏంటి అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ కి ఇంకొక 2000 రూపీస్ అనేది యాడ్ చేసుకోవాలి. అది మీరు ప్రైస్ చార్జింగ్ అడాప్టర్ కి మీకు యూజ్ అవుతుంది. అండ్ లేట్ చేయకుండా మనం అయితే సామ్సంగ్ S23 FE గురించి అయితే ఒకసారి ఇక్కడ చూసుకుందాం. సామ్సంగ్ S23 FE గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ సామ్సంగ్ S23 కంటే బెటర్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ఒక ఫ్లాగ్షిప్ లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అయితే మనకు ఈ మొబైల్ అయితే ఉంటాయి. సామ్సంగ్ S23 FE మొబైల్ నార్మల్ గా అయితే మనకు 38,000 రూపీస్ కి అయితే ఉంటుంది. బట్ మనకి సేల్ లో 28,000 రూపీస్ కి వస్తుంది. ఒక 2,000 రూపీస్ చార్జర్ కి అడిషనల్ గా అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఇండియాలో సేల్స్ అయ్యేది మాత్రం మనకు ఇండియన్ వర్షన్ వచ్చేసరికి మనకు Exynos 2200 ఉంటుంది. అదే మీరు యుఎస్ వర్షన్ గాని చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఏంటి అంటే మీరు ఒకవేళ గేమింగ్ కోసం చూస్తున్నారు, నేను గేమ్స్ ఆడతాను అనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ సామ్సంగ్ S23 FE అయితే స్కిప్ అయితే చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ 8 Gen ఉన్నది ఉంటే కొంచెం బెటర్ ఉండేది. బట్ ఇక్కడ మీకు Exynos ప్రాసెసర్ వచ్చింది 2200. ఇది మీకు గేమింగ్ పరంగానైతే అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. సో దట్ ఒకవేళ మీరు గేమర్స్, నేను స్ట్రీమింగ్ చేస్తా అనుకున్న వాళ్ళ మాత్రం డైరెక్ట్ దీని అయితే స్కిప్ అయితే చేసేయచ్చు. ఇక్కడ మనకు ఓవరాల్ బాడీలో కానీ చూసుకుంటే మనకు బాడీ వచ్చేసరికి అల్యూమినియం బాడీ ఉంటుంది. అలానే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కానీ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ అయితే వస్తుంది. మనకు ఇది బెటర్ అని చెప్పేసుకోవచ్చు. మనకు స్పీకర్స్ లో మనకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఇక్కడ డాల్బీ విజన్ అయితే ఉండదు, మీకు ఇక్కడ డాల్బీ అట్మాస్ మాత్రమే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు బ్యాక్ సైడ్ లో కానీ చూసుకుంటే మనకు 3 కెమెరాస్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, అలానే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. బట్ ఒకటే మైనస్ పాయింట్ ఏంటి అంటే కెమెరాస్ లో, ఇప్పుడు ఈ కెమెరాస్ లో అయితే మీకు ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి. బట్ యాజ్ కంపేర్ టు సామ్సంగ్ S23 తోటి కంపేర్ చేసుకుంటే మాత్రం మీకు ఇక్కడ కొంచెం పర్ఫార్మెన్స్ అనేది అయితే తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు సెన్సార్ చేంజ్ అవ్వడం వల్ల మీకు సామ్సంగ్ S23 FE లో కొంచెం లో ఉంటుంది యాజ్ కంపేర్ టు సామ్సంగ్ S23 తోటి చూసుకున్నట్టయితే. ఫ్రంట్ కెమెరాలో కానీ చూసుకున్నట్టయితే మీకు ఇది 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలానే మీరు బ్యాక్ సైడ్ లో కానీ చూసుకుంటే 8K వరకు అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇంకొక మైనస్ పాయింట్ అనిపించింది ఏంటి అంటే బ్యాటరీ. ఇది 4500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. సో మీరు ఒక 1 డే ఫుల్ ఫిల్ గా అయితే మెయింటైన్ అయితే చేసుకోలేరు. అట్ ద లాస్ట్ ఈవినింగ్ వరకు అయినా కూడా మీరు ఒకసారి మళ్ళీ చార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం S23 గురించి అయితే తెలుసుకుందాం. S23 లాంచ్ అయినప్పుడు అయితే 70,000 రూపీస్ కి అయితే లాంచ్ అయింది. బట్ నార్మల్ గా అయితే ఇది 48,000 కి అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు సేల్స్ లో 37,000 రూపీస్ కి అయితే తీసుకొచ్చారు. బట్ 37,000 కాకుండా అరౌండ్ 33,000 కి తీసుకొస్తే ఇది ఒక కిల్లర్ డీల్ అయిపోయేది. ఒక 4,000 ఆఫ్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనకు చార్జర్ అడాప్టర్ కూడా రావడం లేదు కదా. అరౌండ్ 37 అంటే మనకి ఇంకో 2000 యాడ్ చేసుకున్న 39,000 పడుతుంది.
సో దట్ ఏంటి అంటే ఒక 33,000 చేసినా ఒక 2035లో మనకు ఒక కిల్లర్ డీల్ ఫోన్ అనేది వచ్చేది. డైరెక్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అనేది ఉంటుంది. ఇంకా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తోటి అయితే వస్తుంది. అలానే ఇక్కడ మనకు ప్రాసెసర్ లో కానీ చూసుకుంటే 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంది. ఎవరైనా గేమింగ్ లేకపోతే స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నారనుకోండి, డైరెక్ట్ మీరైతే ఇక్కడ నుంచి అయితే చేసేయొచ్చు. గేమింగ్ అలాంటిది ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే ఇది ఒక వన్ ఆఫ్ ద వర్త్ అని చెప్పేసుకోవచ్చు. బట్ ఒక మైనస్ పాయింట్ ఉంది. ఒక ఛార్జింగ్ అనేది మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అలానే కొంచెం హీటింగ్ అనేది అయితే అవుతా ఉంటుంది. ఎందుకనంటే మీరు గేమింగ్స్ అనేది స్ట్రీమింగ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా గేమింగ్స్ అనేది హీట్ అవుతది. ఇక్కడ మొబైల్ గేమింగ్ చేసినప్పుడు మాత్రం మొబైల్ అనేది హీట్ అవుతది ఖచ్చితంగా. అండ్ స్పీకర్స్ లో గాని చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు డాల్బీ విజన్ అయితే లేదు. మీకు జస్ట్ డాల్బీ అట్మాస్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా అలానే మీకు ఫ్లాగ్షిప్ కాబట్టి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లో మీకు అల్ట్రాసోనిక్ అయితే ఇచ్చేసారు. ఇది ఒక బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ కెమెరాస్ లో వచ్చేసరికి మీరు 8K వరకు అయితే రికార్డింగ్ చేసేసుకోవచ్చు. మీరు అదే ఫ్రంట్ కెమెరాలో అయితే డైరెక్ట్ 4K వరకు అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ మొబైల్స్ ని బై చేసేటప్పుడు మీకు ఇక్కడ ఒక ప్రైస్ లాక్ అని చెప్పేసి 999 అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రైస్ లాక్ అంటే ఏంటిది అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఐకార్డ్స్ లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే చూసేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏంటి అంటే మనకు సామ్సంగ్ లో రిలీజ్ చేసినటువంటి ఈ 4 మొబైల్స్ లో టాప్ 2 మొబైల్స్ లో మీకు ఏది బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది, ఏ ప్రైస్ సెగ్మెంట్ లో అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ అనేది ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా డాటా కలెక్ట్ చేసి అయితే ఇలాంటి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాము. కొంచెం ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.